యద్భావం తద్భవతి. మీరు ఏ విధంగా ఆలోచన చేస్తే మీ భవిష్యత్తు, మీ జీవితం కూడా అలాగే ఉంటుంది అని మాట్లాడే ఒక గొప్ప వ్యక్తి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగే పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. నేను కనుక డిప్యూటీ సీఎంగా బాగా పని చేయకపోతే నన్ను కూడా ఒక హాట్ పొటాటో లాగా తీసి పక్కన పెట్టండి అనే దమ్మున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కూడా కామెంట్ చేసే వ్యక్తులు సమాజంలో ఉంటారు. ఖచ్చితంగా ఊరన్నాక మనిషి మాత్రమే ఉండరు, జంతువులు కూడా ఉంటాయి. ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. No matter how hard Ram Charan tries, can never match up to Paspa. I am not calling Ram Charan a Padako. మై జోక్ ఇస్, నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. స్టాండప్ కమెడియన్ అని చెప్పుకొని నిలబడి అందరినీ నవ్విస్తాను అని ఇతరుల జీవితంలోని వ్యక్తిగత విషయాలను టచ్ చేసి వికృత ఆనందం పొందే వాళ్ళను మనం ఏమనాలి? మనం ఖచ్చితంగా ఇతని జీవితంలోకి తొంగి చూస్తే బయటకు చెప్పుకోలేని వ్యక్తిగత విషయాలు ఉంటాయి. కానీ ఇతరులను హేళన చేసేటప్పుడు మాత్రం వీళ్ళకవి గుర్తుకురావు. గత 12-13 సంవత్సరాలలో పడని అవమానం లేదు. వ్యక్తిగత జీవితం గురించి, తన భార్య, తన ఆడపిల్లల గురించి, తన అన్న గురించి వ్యక్తిత్వ హననం చేసి కూడా తట్టుకొని నిలబడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందాడు మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇతని గురించి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా భవిష్యత్తు తరాలకు మోటివేషనల్ స్పీకర్స్ చెప్పుకుంటారు. అత్యంత ఘోరంగా, హీనంగా ఈయన గురించి, కుటుంబాన్ని గురించి, ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడినా కూడా అవన్నీ దాటుకొని వచ్చి 100% స్ట్రైక్ రేట్ సాధించి పొలిటికల్ తుఫాన్ అని అనిపించుకున్నారు. కానీ ఆయన్ని అభిమానించే కోట్లాది మంది ప్రజలు ఉన్నారని తెలిసి, ఆయన కోసం ఏమైనా చేసే యువత ఉన్నారని తెలిసి కూడా ఎంత ధైర్యం ఉంటే ఈ స్టాండప్ కమెడియన్ అనే జోకర్ ఈయన గురించి ఇంత హేళనగా మాట్లాడతాడు? పెద్దలు ఒక సామెత చెబుతారు, ఓవర్ అవైలబిలిటీ ఉన్నా కష్టమే, అతి మంచితనం ఉన్నా కూడా ప్రమాదకరమే అని. ఇటువంటి వారి మీద మంచితనం, మానవత్వం, జాలి చూపించిన ఆయనను డెమిగాడ్గా కొలిచే లక్షల మంది అభిమానులు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. గతంలో కామెడీ అంటే జంధ్యాల గారి సినిమాలు. ఇప్పుడు ఈ వింత పొగడులతో డబ్బులు ఇచ్చి నవ్వించుకోవడానికి మొదలైందే స్టాండప్ కామెడీ. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గురించి మాట్లాడాడు అంటే అతనికి ఎంత ధైర్యం! అంతేకాకుండా తన అన్న కూతురు అయిన నిహారికను కూడా ఇందులోకి లాగడం వానికి ఎంత కొవ్వు ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి అనే విషయం మర్చిపోయి వేరే వాళ్ళ ఇంట్లోని ఆడపిల్లల గురించి మాట్లాడాడు అంటే అతను ఎటువంటి వాడో మనం అర్థం చేసుకోవచ్చు. విడాకులు తీసుకోవడం ఎవరికీ ఆనందంగా ఉండదు. అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం. దాన్ని పూర్తిగా కామెడీ చేసేశాడు ఇతను. నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు. అంతేకాకుండా ఉపాసన ఫైనాన్షియల్ స్టేటస్ని ఎప్పుడు అయ్యప్ప మాలల్లో ఉండి సినిమా రంగంలో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న రామ్ చరణ్తో కంపేర్ చేసి హేళన చేయడం, దీన్ని కామెడీ అని ఎవడు పేరు పెట్టాడో మనకైతే తెలియదు. మన ఇంట్లో విషయాల గురించి, మన అక్క చెల్లి గురించి ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడం కామెడీ అంటారా? కానే కాదు. ఖచ్చితంగా దీన్ని అటాక్ అనే అంటారు. ఇలాంటి స్టాండప్ కమెడియన్ అని చెప్పుకునే జోకర్లు గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది కాంట్రవర్సీని క్రియేట్ చేశారు. మునవర్ ఫారూఖీ అనేవాడు ఏకంగా మన హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు, సీత మీదనే జోకులేసి నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. ఇక ఛత్రపతి శివాజీ మీద జోకులేసి అగ్రిమాత్ జాషువా ఈమెకు రేప్ థ్రెట్స్ రావడమే కాకుండా శివసైనికులు ఈమె స్టూడియోను కూడా తగలబెట్టారు. ఇంకొక కేసులో కునాల్ కామ్రా సుప్రీంకోర్టు మీదనే జోకులేసి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు బుక్ చేయించుకున్నాడు. శివసైనికులు ఇతని స్టూడియో మీద కూడా దాడి చేసి ధ్వంసం చేశారు కూడా. ఇక చాలా మంచివాడు, స్పిరిచువల్గా పేరు పొందిన రణ్వీర్ అలహాబాదీ ఆ షోలో చేసిన కామెంట్స్ వల్ల అతని కెరియర్కే ముప్పు వచ్చింది. ఇక రీసెంట్గా ఒక తెలుగు కామెడియన్ బాలకృష్ణ గారి మీద కామెంట్స్ చేశాడు. అతడు కేసు కూడా బుక్ చేయించుకున్నాడు. నేను చెప్పిన ఈ 5 కేసుల్లో కమెడియన్లు ఇతరుల నమ్మకాల మీద, ఇతరుల జీవితాలని, వ్యక్తిగత విషయాల మీద కామెడీలు చేసి నవ్విద్దామని నవ్వుల పాలైన వాళ్ళే. వీళ్ళందరూ ఫేమస్ కావడానికి ఆలోచన చేసి ప్రతి వ్యూ డబ్బుతో సమానమని గ్రహించి ఇతరులను టార్గెట్ చేసి తాము ఫేమస్ అవుతామని ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కామెడీలో 2 రకాలు, ఒకటి డార్క్ కామెడీ, ఇంకోటి డర్టీ కామెడీ. డార్క్ కామెడీ సమాజంలో జరిగే తప్పులను ప్రశ్నించే కామెడీ. ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి నవ్విస్తూ తీసుకెళ్లే కామెడీ డార్క్ కామెడీ. కానీ ఇతరుల జీవితాల్లోకి సాడిస్ట్ పార్ట్ను, బాధాకరమైన పార్ట్ను కామెడీ చేయడమే డర్టీ కామెడీ అంటారు.
ఇటువంటి కామెడీ జోకులకు నవ్వే వాళ్ళు కూడా తక్కువగా లేరు. వీళ్ళు నవ్వినంత కాలం ఈ స్టాండప్ కమెడియన్లు అని చెప్పుకునే జోకర్లు నవ్విస్తూనే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏం కాదులే అనే ధైర్యం కూడా వీళ్ళకు ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఓవర్ అవైలబిలిటీ, అతి మంచితనం ఎంతో ప్రమాదకరం. దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తాను. కానీ అంతకుముందు మీకు కనుక ఈ వీడియోలో పనికొచ్చే విషయం ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే గొప్ప హక్కును కల్పించింది. దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంటుంది. కానీ ఆ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఇతరులను బాధ పెట్టడం వంటివి చేస్తే ఖచ్చితంగా కూడా ఖండించే హక్కు కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ స్టాండప్ కమెడియన్లు రెస్క్యూ చేస్తూ ఉన్నామని తెలిసే చేస్తారు. వీళ్ళు ముందుగానే ఒక అడ్వకేట్ని కూడా అపాయింట్ చేసుకుని ఉంటారు. ఎటువంటి సమస్యలైనా వస్తే చట్టపరంగా ముందుకు వెళ్ళడానికి ఆ అపాయింట్ చేసుకున్న అడ్వకేట్లు నిమిషాల్లో వాలిపోతారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కనుక నచ్చకపోతే సెటైర్ వేయచ్చు. అది ఒక రకంగా సమాజానికి కూడా మంచిదే. అతను చేస్తున్న తప్పును నవ్వుతూ ఎత్తి చూపించినట్టుగా కూడా ఉంటుంది. సమాజంలో ప్రతిరోజు జరిగే అన్ని విషయాల మీద కూడా నవ్వు వచ్చే విధంగా ఎత్తి చూపించవచ్చు. కానీ ఒకరి జీవితంలో జరిగిన విడాకుల గురించి, భార్యాభర్తలుగా విడిపోయిన వారి గురించి కామెడీ చేయడం ఎంతవరకు కరెక్ట్? విడాకుల మీద కాకుండా కొంతమంది చావుల మీద, ఆడవాళ్ళు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాల మీద కూడా కామెడీ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ కామెడీని చూసి నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు. నిహారిక తన మీద వేసిన జోకును జోకులాగా తీసుకోగలుగుతుందా? పవన్ కళ్యాణ్ గారి మీద జోకులు వేస్తే తమ ఫ్యామిలీ మెంబర్స్ చూసి జోకేగా అని అనుకుంటారా? అలాంటి జోకులను చూస్తే వింటే ఫ్యాన్స్ ఊరుకోరు. ఇదే కామెడీ చేసే వ్యక్తి కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం కోపం వస్తుంది, క్రూయాలిటీ మొదలవుతుంది. ఎవరిని బాధ పెట్టకుండా సమాజంలో జరిగే విషయాల మీద నిజంగా నవ్వు వచ్చేటట్లుగా కామెడీ చేసే కమెడియన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళను సపోర్ట్ చేయాలి. కానీ ఇతరులను బాధ పెట్టే విధంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలను పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్తూ నవ్వించే వాళ్ళను మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి కామెడీకి అందరూ ఆకర్షితులవుతున్నారు. అలా కాకుండా ఇలాంటి కమెడియన్లను యూట్యూబ్లో ఉన్న రిపోర్ట్ ఆప్షన్ ఉపయోగించి రిపోర్ట్ చేస్తే వాళ్ళ కెరియర్ గ్రో కాకుండా ఉండి ఇంకా వేరే వాళ్ళ జీవితాల్లోని విషయాలను 10 మందికి చెబుతూ నవ్వించడం ఆపేస్తారు. పనికొచ్చే విషయాలను మాత్రమే యూట్యూబ్లో చూడండి. నిజంగా కష్టపడి పనిచేసే యూట్యూబ్ క్రియేటర్లను ఆదరించండి. అది ప్రతి ఒక్క బాధ్యత కూడా. సోషల్ మీడియాలో చెత్త కంటెంట్లతో చేసే వీడియోలు ఎక్కువైపోయాయి. చెత్త కంటెంట్లను ఎంకరేజ్ చేస్తే చెత్త పేరుకుపోయి అది సమాజానికి హానిగా మారడం ఖాయం. ప్లీజ్ 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 సపోర్ట్ రియల్ టాలెంట్. ఆడవాళ్లను కించపరిచే విధంగా చేసే వీడియోలను ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించకండి. ఈ విషయంలో అనుదీప్ అనేవాడిది ఒక్కడిదే తప్పు కాదు, నవ్విన ప్రతి ఒక్కడిది తప్పే. హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా జరుగుతున్న హాస్యం పేరుతో ఈ వెకిలితనం పైన పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, ఇతర సినిమా నటుల అభిమానులు కూడా గట్టిగా ప్రతిఘటన చేయడంతో తనకు ఇంకా ఏమవుతుందో అనే భయంతో అతను పారిపోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వీడియో సారాంశం కామెడీ పేరుతో ఇతరులను బాధ పెట్టకూడదు అని చెప్పడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. మళ్ళీ ఇంకొక పనికొచ్చే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.